ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రోడ్డు ప్రమాదాలు ఈ మధ్య కాలంలో భయపెడుతూ ఉన్నాయి. వరుస ప్రమాదాలతో హడల్. ప్రకాశం జిల్లాలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. పామూరు వగ్గంపల్లి వద్ద ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టింది. సుమారు 10 మందికి పైగా గాయాలయ్యాయి. డ్రైవర్కు కూడా తీవ్ర గాయాలైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. వరుస బస్సు ప్రమాదాలు భయపెడుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకటి తర్వాత ఒక బస్సు ప్రమాదం జరగడం ప్రజలను కలవరపెడుతోంది. కర్నూలు బస్సు ప్రమాద ఘటన కళ్ల ముందే కనిపిస్తూ ఉండగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం కన్నీరు పెట్టించింది. ఆ తర్వాత ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులుండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ప్రకాశంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పామూరు వగ్గంపల్లి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో సుమారు 10 మందికి పైగా గాయాలైనట్లుగా అయితే మనకి సమాచారం అందుతూ ఉంది. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. బస్సు కూడా పాక్షికంగా ధ్వంసమైంది. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. బస్సు వన్ సైడ్ డ్రైవర్ ఏ ప్లేస్లో అయితే కూర్చుంటాడో ఆ ప్లేస్ మొత్తం కూడా నుజ్జునుజ్జైన పరిస్థితి కనిపిస్తుంది. అటు సైడ్ నుంచి డీసీఎం వచ్చి కూడా ఒక్కసారిగా బస్సుని గుద్దింది. ఏ ప్లేస్లో అయితే గుద్దిందో అది డ్రైవర్ ప్లేస్గా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే డ్రైవర్కి కూడా అక్కడ తీవ్ర గాయాలైనట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడున్న 10 మందికి కూడా గాయాలైన సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తోంది. పామూరు నుంచి కనిగిరికి వెళ్తూ ఉండగా శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అయితే సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు పోలీసులు సహాయక చర్యలను అయితే అక్కడ చేపట్టడం జరిగింది. గాయపడిన వారిని అందరినీ కూడా కనిగిరి ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తునైతే ప్రారంభించడం జరిగింది. ప్రమాదానికి కారణంపై విచారణ చేపట్టారు. ఇప్పటికే ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు దేశవ్యాప్తంగా పెను సవాల్గా మారాయి. అభివృద్ధి చెందుతున్న జాతీయ రహదారులు, వేగంగా నడుస్తున్న వాహనాలు, నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వరసి ప్రతిరోజు ఎంతో మంది అమాయక జీవితాలను రోడ్లపై బలి తీసుకుంటూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వరుస ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. అత్యధిక ప్రమాదాలకు కారణం అతివేగమే. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడటం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి నిర్లక్ష్య చర్యలు కూడా ప్రాణాలను హరిస్తూ ఉన్నాయి. లారీలు, డీసీఎంలు మరియు బస్సుల డ్రైవర్లు రాత్రిపూట విశ్రాంతి లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల నిద్రమత్తులోకి జారుకొని వాహనాన్ని అదుపు చెయ్యలేకపోయి పెద్ద ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రమాదకరమైన మలుపులు, సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం, గుంతలు లేదా క్రాష్ బ్యారియర్లు లేని కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో లక్షలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల వందల కోట్ల ఆర్థిక నష్టం జరగడమే కాకుండా శారీరక, మానసిక వికలాంగులుగా మారుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి రాయగుంటపల్లి టోల్ ప్లాజా దగ్గర ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను 2 గుద్దుకున్న దానివల్ల మనకు కనిగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి 9 మంది క్యాజువాలిటీస్ పేషెంట్స్ వచ్చారు. ఈ 9 మందిలో ఆర్టీసీ డ్రైవరు, కండక్టరు, డీసీఎం వ్యాన్ డ్రైవరు, 6 ప్యాసింజర్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. వీళ్ళల్లో డీసీఎం డ్రైవర్కి 2 కాళ్ళు ఇరిగినాయి. ఆర్టీసీ డ్రైవర్కి కాలు యాంకిల్ దగ్గర ఇంజరీ వచ్చింది. కండక్టర్ స్వల్ప ఇంజరీస్ తోటి బయటపడడం జరిగింది. మిగతా పేషెంట్స్ కొంతమందికి 6గురిలో ఒకరికి కాలు ఫ్రాక్చర్ అయింది, ఇంకొకరికి నేసల్ బోన్ ఫ్రాక్చర్, మ్యాక్సిలరీ ఫ్రాక్చర్ వచ్చింది. ఒక అమ్మాయికి మ్యాండిబుల్ ఫ్రాక్చర్ రావడం జరిగింది. ఇలా 6గురిని ఒక డీసీఎం డ్రైవరు, ఆర్టీసీ డ్రైవరు, మిగతా ప్యాసింజర్స్ని 6గురిని మొత్తము ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్కి 108 అంబులెన్స్ ద్వారా మెరుగైన చికిత్స కోసము రిఫర్ చేయడం జరిగింది.